ఈరోజు ఈ వీడియోలో LG G8X ThinQ అన్బాక్సింగ్ ఇంకా దీని క్విక్ ఓవర్ చెప్తాను. ఫస్ట్ అయితే బాక్స్ మీద డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ మనకు G8X ThinQ అని రాస్తుంది. రైట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు Qualcomm Snapdragon అని రాస్తుంది. దీనిలో Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ ఉంటుంది. D8X ఆడియో ట్యూన్ విత్ మెరిడియన్. ఇక్కడ బాటంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు 70,000 ప్రైస్ అని ఉంది, కానీ ఇది మనకు రీటైల్ ప్రైస్ 54,000కి వస్తుంది. కానీ నేను ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్లో 20,000కి పర్చేస్ చేశాను. ఫస్ట్ అయితే దీని సీల్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కవర్ని పీల్ చేసుకుందాం. ఇప్పుడు మీరు చూడండి బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఏమేమి ఉంటాయో. కేస్, ఇయర్ ఫోన్స్, ఛార్జింగ్ కేబుల్, ఇప్పుడైతే బాక్స్ని పక్కన పెట్టేసుకుంటాను. ఇన్బాక్స్ యాక్సెసరీస్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఛార్జింగ్ కేబుల్ చూసుకుందాం. ఇది మనకు టైప్ A టు టైప్ C కేబుల్. ఈ బాక్స్లో మనకు అడాప్టర్ రాదు. ఇప్పుడు మనం ఇయర్ ఫోన్స్ చూసుకుందాం. ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి ఇన్ ఇయర్ టైప్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇయర్ ఫోన్స్ ఇన్ ఇయర్ టైప్. దీంతో పాటు ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఇయర్ బడ్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ కేస్ని చూసుకుందాం. ఇక్కడ మనకు 2 క్విక్ స్టార్ట్ గైడ్స్ ఇచ్చారు. నేనైతే చదవను, ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుంటా. సో హియర్ ఇస్ ది కేస్. మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంది కేస్. ఇప్పుడు LG డ్యూయల్ స్క్రీన్ చూద్దాం. ఈ డ్యూయల్ స్క్రీన్ నాట్ ఫర్ సేల్, అంటే రీటైల్గా మనం బయట సేల్ చేసుకోలేము. ఈ డ్యూయల్ స్క్రీన్ ఓన్లీ కాంపాటబుల్ విత్ LG G8X ThinQ. వేరే మొబైల్తో కంపేర్ చేయలేము. ఇప్పుడైతే దీన్ని సైడ్ పెట్టేసుకుంటాను. మొబైల్ని చూద్దాం. మొబైల్ రైట్ సైడ్లో ఇక్కడ మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. దానిపైన ఒక మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఇక్కడ మనకు టోటల్గా 3 బటన్స్ ఉంటుంది. 2 ఏమో వాల్యూమ్ రాకర్స్, ఒకటేమో డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ బటన్. టాప్లో మనకి ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది. బాటంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు హెడ్ ఫోన్ జాక్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్. బ్యాక్ చూసుకుంటే ఇక్కడ మనకు గ్లాస్ బాడీ ఉంటుంది. కెమెరాకి బంప్ ఉండదు. ఇంకొక యాంగిల్లో చూపిస్తాను. ఇక్కడ కెమెరాకి బంప్ ఉండదు మనకు. ఈ మొబైల్ని బూటప్ ఇంకా సెటప్ చేసేలోపు దీని కొన్ని స్పెసిఫికేషన్స్ గురించి చెప్తాను. ఫస్ట్, ఈ మొబైల్లో మనకు డ్యూయల్ 6.4 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుంది. రేర్ కెమెరాకి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ OIS సెన్సార్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ సెన్సార్. ఈ మొబైల్లో మనకు Qualcomm Snapdragon 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో వస్తుంది విత్ 6GB ర్యామ్ అండ్ 128GB ROM. ఈ మొబైల్లో మనకు 32-bit హైఫై క్వాడ్ DAC ఉంటుంది, అంటే మనకు ఇయర్ ఫోన్స్ ప్లగ్ ఇన్ చేసినప్పుడు సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ మొబైల్లో మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. LG G8X ThinQ 14 మిలిటరీ టెస్ట్ని పాస్ అయింది. దాంతోపాటు మనకు US మిలిటరీ స్టాండర్డ్ 810G ఉంటుంది. నాకు తెలిసి ఇది లాస్ట్ స్టెప్ అనుకుంటా. సెటప్ ఇంకా బూటప్ అయిపోయింది మొబైల్. ఈ మొబైల్ మనకు 60 Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇప్పుడైతే దీన్ని కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ చూస్తాను. ఇక్కడ మనకు 2 ఉన్నాయి, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఇంకా టోటల్గా 5 గేమ్స్ ఉన్నాయి మనకు ప్రీ ఇన్స్టాల్డ్. ఇప్పుడు సెట్టింగ్స్కి వెళ్తాను. ఆండ్రాయిడ్ వర్షన్ చెక్ చేద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఇందులో ఆండ్రాయిడ్ 10 ఉంటుంది. ఎస్, ఇప్పుడైతే మొబైల్ని పక్కన పెట్టేస్తాను.
ఇప్పుడు ది ఫేమ్ LG G8X ThinQ సెకండ్ స్క్రీన్ అన్బాక్స్ చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ కంపాటబుల్ విత్ LG G8X ThinQ మొబైల్. ఇంకా బాక్స్లు ఏం లేవు. ఇది మనకు ఒక కేస్ టైప్లో ఉంటుంది, ఈ డ్యూయల్ స్క్రీన్, ఈ సెకండ్ స్క్రీన్. ఇప్పుడైతే కవర్ని తీసేస్తా. ఫస్ట్ ఇంప్రెషన్స్కి వచ్చేసరికి ఈ డ్యూయల్ స్క్రీన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మీ మొబైల్లో చూసుకోవచ్చు, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఉంది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ కనపడుతుంది టైంతో పాటు. ఇప్పుడైతే కేస్ని చూసుకుంటా. కేస్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఆ హింజ్ సౌండ్, ఇట్లా మనం క్లోజ్ చేసినప్పుడు ఆ సౌండ్ చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. ఇక్కడ మనకి ఈ కేస్ టోటల్గా 360 degrees మూవ్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక ఎక్స్ట్రా అడాప్టర్ కూడా ఇచ్చారు. అంటే కేస్ ఆన్ ఉన్నప్పుడు, అంటే మనము మొబైల్కి కేస్ పెట్టినప్పుడు, సెకండ్ స్క్రీన్ పెట్టినప్పుడు ఈ అడాప్టర్ తోటి మనం ఛార్జ్ చేసుకోవచ్చు మొబైల్ని. చూడండి, మ్యాగ్నెటిక్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడైతే ఈ మొబైల్ని కేస్ లోపల ఇన్సర్ట్ చేస్తా. జస్ట్ ఒక పుష్తో ఇన్సర్ట్ అయిపోతుంది. ఎస్, ఇక్కడ మనం సెకండ్ స్క్రీన్ అంటే డ్యూయల్ స్క్రీన్ ఆన్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక రైట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే డ్యూయల్ స్క్రీన్ ఆన్ అయిపోతుంది. సో హియర్ ఇస్ ది డ్యూయల్ స్క్రీన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ యాప్స్ ఉంటాయి, మనకు అక్కడ కూడా యాప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ డ్యూయల్ స్క్రీన్తో మల్టీటాస్కింగ్ చేస్తాను. లెఫ్ట్ సైడ్ స్క్రీన్ అంటే టాప్లో మీకు టాప్లో కనపడుతుంది, ఆ స్క్రీన్లో నేను టెక్సెట్గో అని టైప్ చేస్తాను. మన ఛానల్ టెక్సెట్గో తెలుగు. మీకు ఈ కంటెంట్ నచ్చి ఉంటే, అంటే ఈ ఛానల్లో మీకు ఈ వీడియో కంటెంట్స్ నచ్చి ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఇది ఒక టాస్క్. ఇంకొక స్క్రీన్ అంటే మెయిన్ స్క్రీన్లో నేను ఇంకొక టాస్క్ పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడైతే నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తా. క్రిక్ బస్ ఓపెన్ చేసి మొన్నటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ది స్కోర్ కార్డ్ చూస్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ నేను ఒక యూట్యూబ్ వీడియో చూస్తున్నాను, రైట్ సైడ్ నేను ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మల్టీటాస్కింగ్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఫుల్ స్క్రీన్, డబుల్ స్క్రీన్ ఉంటుంది మనకు. ఒకటే స్క్రీన్లో మనం ఒక 2-3 టాస్క్ కాకుండా మనము డ్యూయల్ స్క్రీన్స్లో మల్టీటాస్కింగ్ పర్ఫామ్ చేయొచ్చు. చూడండి ఎంత కూల్గా ఉందో. టాప్లో నేను ఒక వీడియో చూస్తున్నాను, కింద నేను స్క్రోల్ చేస్తున్నాను, ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.